స్టూడెంట్స్ నెక్స్ట్ కంప్యూటర్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ జనరేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్. ప్రీవియస్ క్లాస్లో మనం బేస్డ్ ఆన్ ది సైజ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. సో ఇక్కడ మనకి 5 జనరేషన్స్ ఉన్నాయి. ఎందుకు జనరేషన్స్ ఇన్ని వచ్చాయి అంటే, సో ఫస్ట్ జనరేషన్లో ఉన్న డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తూ సెకండ్ జనరేషన్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ థర్డ్ జనరేషన్, అండ్ థర్డ్ జనరేషన్లో ఉన్న డ్రాబ్యాక్స్ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేస్తూ సో అడ్వాంటేజెస్ని ఫోర్త్ జనరేషన్, నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ ఫిఫ్త్ జనరేషన్. సో ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ అనేది ప్రెజెంట్ 2010 నుండి ప్రెజెంట్ రన్ అవుతున్న జనరేషన్ సిస్టమ్స్ అన్ని ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అని కాల్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ జనరేషన్ గురించి విత్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. సో నోట్స్ కావాలంటే స్క్రీన్ షాట్ చేయండి, మీకు నోట్స్గా కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్, దీస్ ఆర్ మేడ్ విత్ వ్యాక్యూమ్ ట్యూబ్స్. సో వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది చాలా సైజ్ అనేది లెంతీ సైజ్ ఉంటుంది కాబట్టి దీని యొక్క ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ సైజ్ కూడా లెంతీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ అంతా సైజ్ అనేది ఉంటుంది యూజింగ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్. సో ఇలాంటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేది మనకి నెంబర్ ఆఫ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ నీడ్ అవుతుంది కాబట్టి దాని యొక్క ఫస్ట్ జనరేషన్లో ఉన్న కంప్యూటర్ అనేది ఒక అపార్ట్మెంట్, ఒక బిల్డింగ్ సైజ్ అంతా కంప్యూటర్ అనేది ఉండేది. సో దీస్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్, సో దట్ మనకు సైజ్ అనేది లార్జ్. దీస్ కంప్యూటర్స్ కన్జ్యూమ్స్ మోర్ పవర్ అండ్ రిలీజ్ ది మోర్ హీట్. సైజ్ అనేది లెంతీగా లార్జ్ సైజ్ ఉండడం వల్ల అది మనకి పవర్, దాన్ని జనరేట్ చేసిన పవర్, రిలీజ్ చేసిన హీట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఫెయిల్ అయ్యేవి. ఓకే, అండ్ డామేజ్డ్, సో దట్ కంప్యూటర్స్ ఆర్ నాట్ ప్రిఫరబుల్. సో ఇక్కడ మనకి హీట్ ప్రొడ్యూస్ అయితే అక్కడ ప్రాపర్గా వర్క్ అనేది జరగదు. సో అది ఫస్ట్ జనరేషన్లో వచ్చిన డ్రాబ్యాక్. ఇన్ దిస్ జనరేషన్ కంప్యూటర్ యాక్సెప్ట్ ది ఇన్స్ట్రక్షన్ విత్. ఫస్ట్ జనరేషన్లో యూజ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే జీరోస్ అండ్ వన్స్, అంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, దట్ ఈస్ నథింగ్ బట్ బైనరీ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బైనరీ ఆర్ మెషిన్ లాంగ్వేజ్. The machine language could not understand the user, so it is very difficult to work with the first generation of computer. In this generation we can use magnetic drums as a secondary memory storage device గా ఇక్కడ ఫస్ట్ జనరేషన్లోని మ్యాగ్నెటిక్ డ్రమ్స్ని యూజ్ చేసేవారు. సో ఈ జనరేషన్ అనేది యూజర్కి 100% అర్థమవుతుంది, ఎందుకంటే ఇక్కడ కోడ్ అనేది బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ వన్స్లో ఉంటుంది కాబట్టి 100% యూజర్కి అర్థం అవ్వని లాంగ్వేజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ చూద్దాం. సో బిఫోర్ దట్ ఫస్ట్ జనరేషన్లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎనాయిక్ అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేషన్స్. సో నెక్స్ట్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ 1954 నుండి 1963 బిట్వీన్ ది సెకండ్ జనరేషన్ అనేది రన్ అయింది. సో దీస్ ఆర్ మేడ్ విత్ ఇన్ ది ట్రాన్సిస్టర్స్ బై రీప్లేసింగ్ ది వ్యాక్యూమ్ ట్యూబ్స్. వ్యాక్యూమ్ ట్యూబ్స్లో ఉన్న డ్రాబ్యాక్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అవుతుంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తూ మనకి ట్రాన్సిస్టర్స్ అనేది ఇక్కడ సెకండ్ జనరేషన్లో యూజ్ చేసాం. సో దానివల్ల ట్రాన్సిస్టర్స్ యూజ్ చేయడం వల్ల సైజ్ అనేది ట్రాన్సిస్టర్స్ స్మాలర్ దెన్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ కన్నా సైజ్ అనేది ట్రాన్సిస్టర్ సైజ్ తగ్గడం వల్ల దీని యొక్క కంప్యూటర్ యొక్క సైజు కూడా తగ్గుతుంది అండ్ కన్జ్యూమ్స్ లెస్ పవర్ అనేది కొంచెం లెస్గా రిలీజ్ చేస్తుంది, హీట్ కూడా లెస్ హీట్ కంపేర్ టు ఫస్ట్ జనరేషన్. సో దట్ సెకండ్ జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ మోర్ రిలయబుల్ దెన్ ఫస్ట్ జనరేషన్. ఇన్ దిస్ జనరేషన్ వీ క్యాన్ యూజ్ మ్యాగ్నెటిక్ టేప్స్ ఆర్ మ్యాగ్నెటిక్ డిస్క్ని యూజ్ చేశారు సెకండరీ మెమొరీగా, అంటే స్టోరేజ్, పర్మనెంట్ స్టోరేజ్ కోసం. ఇన్ దిస్ జనరేషన్ వీ క్యాన్ యూజ్ అసెంబ్లీ లాంగ్వేజ్, అంటే సమ్ నిమోనిక్ కోడ్స్, సింబల్స్ ఉంటాయి కాబట్టి 50% యూజర్ అనేవాడు అర్థం చేసుకుంటారు. ఫస్ట్ జనరేషన్లో బైనరీ కోడ్ కాబట్టి 100% అర్థం చేసుకోరు. సో సెకండ్ జనరేషన్లో వచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ పెర్ఫామ్ ది స్లో ఆపరేషన్స్. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఏదైతే పెర్ఫామ్ చేస్తుందో ఆపరేటర్స్ అనేది స్లోగా ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడం కోసం థర్డ్ జనరేషన్ని ఇన్వైట్ చేశారు. సో థర్డ్ జనరేషన్ అంటే ఏంటి అంటే 1964 నుండి 1971 బిట్వీన్ ది రేంజ్లో యూజ్ చేసిన సిస్టమ్స్ అన్ని థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అని కాల్ చేస్తాం. దీస్ ఆర్ మేడ్ విత్ ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో వ్యాక్యూమ్ ట్యూబ్స్, ట్రాన్సిస్టర్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తాం. దాన్ని ఐసీస్ అంటాం, ఐసీ చిప్ అనుకుంటాం. ICs are made with number of transistors, capacitors and resistors. An integrated circuit is simply called as chip. It is made with the silicon material తో ఇది తయారు చేస్తారు. సో ఇక్కడ మనకి
ఒక ఐసీ చిప్ అనేది నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్కి నెక్స్ట్ కెపాసిటర్కి రిజిస్టర్కి ఈక్వల్ అనమాట. సో దానివల్ల సైజ్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది, స్మాల్ సైజ్కి వచ్చేస్తుంది. ఎనదర్ సిగ్నిఫికెంట్ ఆఫ్ డెవలపర్ ఆఫ్ దిస్ జనరేషన్ వాజ్ ఏ లాంచింగ్ ఆఫ్ ఫస్ట్. సో టెలికమ్యూనికేషన్ శాటిలైట్స్, ద టెలికమ్యూనికేషన్ సెంటర్స్ and it always sends to the request to the satellite sends to immediate response to the telecommunication converter. It becomes the worldwide communication between the computer. సో మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేది యూజ్ చేయడం వల్ల వర్క్ అనేది ప్రాపర్గా అవుతుంది. సో దాంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి 4th జనరేషన్ అనేది మనకు వచ్చింది. 1972 నుండి 2010 వరకు యూజ్ చేసిన సిస్టమ్స్ మనం 4th జనరేషన్ కంప్యూటర్స్ కాల్ చేస్తాం. దీస్ ఆర్ మేడ్ విత్ VLSI, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ద VLSI మేడ్ విత్ ది మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, సో కెపాసిటర్స్ అండ్ రిజిస్టర్స్. ఒక ట్రాన్సిస్టర్ ఒక వాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్లోని ఇక్కడ మనకి ఒక 1000 లేదా 1,00,000 ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ప్లేస్లోనే ఒక VLSI యూజ్ చేస్తే ఎంత వర్క్ చేస్తుందో అంత డిఫరెన్స్ అనమాట. ఓకే, థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఈక్వల్ టు 1 VLSI. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో దట్ కంప్యూటర్స్ వర్క్ మోర్ ఫాస్టర్ దెన్ ది 3rd జనరేషన్ కంప్యూటర్. సో దీని వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ యూజ్ చేయడం వల్ల 3rd జనరేషన్ కంప్యూటర్తో మనం కంపేర్ చేసినట్టయితే 4th జనరేషన్ అనేది వెరీ ఫాస్ట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ దిస్ జనరేషన్ ఇంటెల్ Platinum microprocessor was introduced. In this generation we can introduce different network from the communication purpose, such as LANs, local area network, metropolitan area network, wide area network. ఈ నెట్వర్క్ టైప్స్ కంప్యూటర్లో 4th జనరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ దిస్ జనరేషన్ వీ కెన్ ఇంట్రడ్యూస్డ్ మైక్రో కంప్యూటర్, సూపర్ కంప్యూటర్స్. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న టైప్స్ ఆఫ్ సైజ్ బేస్డ్ కంప్యూటర్లో చెప్పుకున్న కంప్యూటర్స్ అన్నీ ఈ 4th జనరేషన్ కంప్యూటర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, SQL, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్, ఇవన్నీ 4th జనరేషన్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ప్రెజెంట్ జనరేషన్ ఆర్ 5th జనరేషన్ 2010 నుండి ప్రెజెంట్ రన్ చేస్తున్న సిస్టమ్ కంప్యూటర్స్ అన్నీ మనం 5th జనరేషన్ కంప్యూటర్ అంటాం లేదా సూపర్ కంప్యూటర్ అంటాం. దీస్ ఆర్ మేడ్ విత్ ULSI, ultra large scale integrated circuit. By introducing artificial intelligence, the computer which thinks on its own. In this generation of the computer responds to natural English. సో ఇక్కడ మనకి న్యాచురల్ ఇంగ్లీష్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మెయిన్గా సో యూజర్ కెన్ అండర్స్టాండ్ 100% ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, దీస్ ఆర్ యూజ్డ్ టు రోబోటిక్స్ అండ్ నానో టెక్నాలజీ, మాలిక్యులర్ థియరీ, ఇలాంటి అన్నిట్లో మనకి ఈ 5th జనరేషన్ కంప్యూటర్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.